ప్రీమియర్ చూసాను. మూవీ అయితే నాకైతే అంత ఇంప్రెసివ్గా అనిపించలేదు. శ్రీరామ్ వేణు ఎంసీఏ వకీల్ సాబ్ తర్వాత ఎక్కడో స్క్రీన్లో మిస్ అయిందని అనిపించింది నాకు. ఫస్ట్ హాఫ్ అయితే ఎంసీఏ పార్ట్ 2 చూసిన ఫీలింగ్ అయితే వచ్చింది. సెకండ్ హాఫ్ కొంచెం ఎంగేజింగ్గా అనిపించింది, బట్ ఎక్కడో స్క్రీన్ ప్లే అయితే మిస్ అయింది. నితిన్కి స్టోరీ సెలెక్షన్ తెలుస్తలేదు, పాపం ఆయన తీసుకున్న డైరెక్టర్స్ అలా చేస్తున్నారో తెలియదు, కానీ మళ్ళీ ఒక యావరేజ్ ఫిలిం అయితే వచ్చింది. సింపుల్గా చెప్పాలంటే ఎంసీలో మనం చూస్తాం కదా, ఒక వదినకి మరిదికి ఎలా అయితే కాంప్లికేషన్స్ వస్తే విలన్ వల్ల సేవ్ చేస్తాడో, సేమ్ అదే ప్యాటర్న్లో ఈ సినిమా ఉంటుంది. కాకపోతే ఇక్కడ కొంచెం అడిషనల్ ఏంటంటే ఒక విలేజ్ బ్యాక్డ్రాప్ని తీసుకొచ్చి సెకండ్ హాఫ్లో కొంచెం ఎంగేజింగ్గా కొన్ని యాక్షన్ సీక్వెన్సెస్ బాగున్నాయి, బీజిఎం బాగుంది. బట్ కాకపోతే ఇంకొంచెం ఎక్కడో క్లైమాక్స్ కానీ ప్రీ క్లైమాక్స్ కానీ ఎమోషన్స్ కానీ అంత ఇంపాక్ట్ అయితే చూపెట్టలేదు. జనరల్ ఆడియన్స్కి అయితే ఒక ఓకే టు వాచ్ మూవీ లాగా అనిపిస్తుంది. బట్ అంత దిల్ రాజు చెప్పినట్టయితే అంత ఇంప్రెసివ్గా కానీ సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ కానీ విజువల్ వండర్ కానీ దిల్ రాజు గారు ఏం చెప్పారంటే సెకండ్ హాఫ్లో ఒక 4-5 వావ్ మూమెంట్స్ ఉంటాయని అన్నారు. నాకు ఒకటి అనిపించింది. సెకండ్ హాఫ్లో ఒక అగ్నిది సీన్ ఉంటుంది, అదొకటి తప్ప మిగతాదంతా సినిమా నాకు రొటీన్గానే అనిపించింది. బట్ ఫ్యామిలీతో అయితే చూడొచ్చు, ఫ్యామిలీ అందరూ ఈ వీకెండ్ తోటి అయితే ఎంజాయ్ చేయొచ్చు, కానీ మరీ సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ అయితే లేదు. ఎబోవ్ యావరేజ్ అన్న, ఎబోవ్ యావరేజ్. మంచి ఫ్లాప్ తీశాడు నితిన్ అన్నకి. వేణు శ్రీరామ్ అనుకున్న డైరెక్టర్ మంచి ఫ్లాప్ ఇచ్చాడు. ఏం బాగాలేదు, 2 సాంగ్స్ బాగుండి, 4 సీన్స్ బాగుండి, 2 ఫైట్లు బాగున్నంత మాత్రం సినిమా హిట్ కాదు. సబ్జెక్ట్ వర్కౌట్ అవ్వాలి. సెంటిమెంట్ విధంగా తీసుకెళ్దాం అనుకున్నాడు, ఆ సెంటిమెంట్ కాస్త ఆయన్మెంట్ అయిపోయింది. సో హిట్తో వస్తాం నితిన్, ఇటు మరో బ్లాక్ బస్టర్ ఇస్తాం నితిన్కి అని అన్నారు. అవును, మంచి ఫ్లాప్ ఇచ్చారు. దిల్ రాజు గారికి డబ్బులు పక్క, నీ హీరో నితిన్ గారికి కెరీర్ కొంచెం డిసప్పాయింట్మెంట్. ఎందుకంటే నిజాలు చెప్పుకుందాం, ఎందుకు అబద్ధాలు చెప్పి జనాలు మోసం చేసి అవసరం లేదు కదా. ఉన్నట్టుగా చెప్పేసుకుందాం, ఓపెన్ అప్ అంతే. సినిమా అయితే బాగాలేదు. అలాంటి డైరెక్టర్ నుంచి ఇలాంటి సబ్జెక్ట్ నేను ఎక్స్పెక్ట్ చేయాలా. హిట్ అవుద్ది అనుకుంటే మంచి సినిమా చాలా బాగుందన్న. మన తెలంగాణ స్టారు మన నితిన్ అన్న, మన తెలంగాణ ముద్దు బిడ్డ, మన తెలంగాణ చిరంజీవి, తెలంగాణ హీరో. చాలా బాగుంది సినిమా, చాలా బాగా తీసిరు. కానీ అందరూ ఏమంటారు అంటే ఫారెస్ట్లో ఉంది అంటారు. ఫారెస్ట్లో ఉన్నా కానీ ఆ ఎఫెక్ట్స్, ఆ తీసే విధానము, ఆ సెంటిమెంట్ అసలు చాలా బాగుంది. అసలు ఇంకొకటి నచ్చిన ఫైట్ ఏంటంటే మొత్తం చుట్టుముట్టు మంటల మధ్యలో ఫైట్ అన్న, ఆ ఫైట్లో వేరే ఉంది, చాలా బాగుంది. చాలా అంటే చాలా నచ్చింది నాకైతే. ఇంకొకటి ఏంటంటే అన్న, చాలా మంది నెగిటివ్ కామెంట్స్ ఇస్తే ఏమొస్తానా అన్న, చూడండి అన్న సినిమా, చూడండి, ఇన్వాల్వ్ కాండి, చూసి ఎంజాయ్ చేయండి, ఫ్యామిలీతో చూడండి సినిమా, చాలా బాగుంది సినిమా. ఆ ఫైట్ వేరే లెవెల్ అన్న, చెప్తున్నారు అన్న, నైట్ చెప్తారు గుడ్ నైట్, ఈ సినిమాలో ఉంది వేరే లెవెల్ ఫైట్. తమ్ముడు సినిమా చూడండి, చాలా ఎక్సలెంట్, అసలు చాలా బాగుంది. నెగిటివ్ కామెంట్స్ ఇవ్వకండి. దిల్ రాజు అన్న చేసిన ప్రొడ్యూసర్కి, మన శ్రీరామ్ డైరెక్షన్కి చాలా బాగుంది. నేనైతే ఫుల్ ఎంజాయ్ చేసిన, నాకైతే బోర్ లేదు, నాకు నచ్చిందన్న, అంతే. మూవీ అయితే నాకు టోటలీ బోరింగ్ అన్న. ఏం బాగాలేదు సినిమాలో. ఒక స్టోరీ లైన్ కావచ్చు, ఎమోషన్ కావచ్చు, అంటే ఏం పండించినా మనకు కనెక్ట్ అయ్యి కాదు, ఏదో టికెట్ కొనుక్కున్న కూర్చున్న సినిమా చూస్తున్నట్టుగా అనిపించింది. ఎందుకంటే నితిన్ యాక్టింగ్ కూడా ఊర్లీ రెగ్యులర్ అనమాట, చాలా రెగ్యులర్ అనమాట. ఎమోషన్ సీన్స్లో, లవ్ సీన్ అనేది పక్కన పెట్టడానికి, ఎమోషన్ సీన్స్లో, ఆ యాక్షన్ సీన్స్లో ఒకటే యాక్టింగ్. నాకు ఆయన యాక్టింగ్ కూడా నాకు ఏం ఇంప్రూవ్మెంట్ కనిపించలేదు. బట్ సెకండ్ హాఫ్లో ఆ గ్రాండ్ ఇయర్నెస్, ఆ ఊరు అంబడు కూడా ఒక ఊరిని ఎంటర్టైన్ చేసి ఆ సీన్ మాత్రం బాగుంది. ఆ సెకండ్ హాఫ్లో ఒక భారీ యాక్షన్ ఫైట్ ఉంటుంది, ఆ యాక్షన్ ఫైట్ కూడా నాకు చాలా బాగా నచ్చింది. అంటే సినిమా అంతటా కూడా సెకండ్ హాఫ్లో ఒక యాక్షన్ ఫైట్ ఒకటే బాగుందన్న, మిగతాది ఏమీ బాగాలేదు. బట్ మ్యూజిక్ కోసం మాట్లాడుకుంటే నిజంగా బుర్రపోవడం, నిజంగా అసలు బాగాలేదు మ్యూజిక్. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా కొట్టుకుంటూ పోతారు బీజం, అంటే ఎర్ర కొట్టుకుంటూ పోతారు తప్ప ఒక సీన్ తగ్గ కొట్టడం కానీ, ఒక పాటకు తగ్గ కొట్టడం కానీ, నిజంగా ఒక సాంగ్ వస్తాను ఫస్ట్ హాఫ్లో, నిజంగా చెప్పి దండం పెట్టాలి. నిజంగా ఓ విధంగా చెప్పాలంటే ఫస్ట్ హాఫ్ బోరింగ్ అని, సెకండ్ హాఫ్ బోరింగ్. ఎవరు వచ్చినా 2.5 గంటల సేపు డబ్బులు టైం 2 వేస్ట్ అంతే. సినిమా ఫస్ట్ హాఫ్ అయితే బాగుంది భయ్య, సెకండ్ హాఫ్ అయితే అంత ఫైటింగ్ మీటింగ్. కాకపోతే విలన్ది బాగుంది, క్యారెక్టర్ అయితే సెట్ అయింది. హీరో అంత ఏం లేదు, అటర్ ఫ్లాప్ అయింది. సాంగ్స్ ఒకటే సాంగ్స్ బాగుంది, కానీ ఆ మ్యూజిక్ అయితే వచ్చిపోయాడు, చూసిపోయాడు, ఏం లేదు, మధ్యలో వెళ్ళిపోయాడు. సినిమాకి వచ్చిండు, మధ్యలో వెళ్ళిపోయాడు, బాగాలేదని వెళ్ళిపోయాడు. ఇక
సాంగ్స్ ఒక్క సాంగే ఉంది, ఏం లేదు దాంట్లో. ఫైట్ మొత్తం సెకండ్ హాఫ్ మొత్తం ఫైట్లే అడవిలో మొత్తం. అది ఎట్టిన కానీ అంత ఎవరికి ఏం టచ్ కాలిపోయా ఇక్కడ. ఇదేమో ఏం లేదు అంతే. కాకపోతే అన్న ఎట్లా ఉందని అడగండి అన్న, ఎంత బాగోలేదని అడిగితే డైరెక్ట్గా ఎవరని చెప్పేస్తారన్న. మళ్ళీ ఇది పవన్ కళ్యాణ్ అన్నయ్య చిరంజీవి గారు తమ్ముడు, అన్నయ్య తమ్ముడు తీసిన పవన్ కళ్యాణ్ కాదు, లేదంటే మహేష్ బాబు తీసిన అర్జున్ మూవీ కూడా కాదు. ఆ 2 సినిమాలకి తమ్ముడు అంటే ఒక బాగుంటుంది. తమ్ముడు ఇజ్జత్ తీసండి ఈ సినిమా పేరు పెట్టి. అసలు నితిన్ ఎట్లా ఒప్పుకున్నాడో, లేదా దిల్ రాజు ఎట్లా ఒప్పుకున్నాడు నాకు అర్థం కావట్లేదు ఈ సినిమాకి. దిల్ రాజు ఆ మామూలు సినిమాలకి యాక్సెప్ట్ చేయడు ఫస్ట్ ఆఫ్, కానీ దిల్ రాజు ఈ సినిమాకి ఎట్లా ప్రొడ్యూస్ చేశాడు అసలు అర్థం కావట్లేదు. ఒక టార్చర్ పెట్టాడు 3 గంటల లోపల కూర్చోబెట్టి. సాంగ్స్ బాగాలేవా? సినిమానే బాగలేదన్న. నువ్వు సాంగ్స్, యాక్షన్స్, సీన్లు అడగన్నా. ఈ సినిమాలో మెయిన్ హైలైట్ అని చెప్పుకోవడానికి ఏదైనా ఉందా అంటే అసలు ఒక సీన్ గుర్తురా. 3 గంటలు చూసి నాకు ఏం గుర్తుకు రావట్లేదు. అంటే నాకు 300 బొక్క, మీకు 75 కోట్లు కన్ఫామ్ బొక్కే. అందులో ఏ మొహమాటం లేదు. మీరు ఇంక నెక్స్ట్ సినిమా ఎవరితో ప్లాన్ చేసి మీరు మీ ప్రాపర్టీ గెయిన్ చేసుకోవాలి తప్ప ఈ సినిమా నాకు 300 బొక్క. ఇప్పుడు మేము పవన్ కళ్యాణ్ ఫ్యాన్ గా కొంతమంది దీని సినిమాని ఆ పేరు అర్జెంటుగా రిమూవ్ చేసేయండి బాబు, మీకు దండం పెడతాను. లేదంటే మహేష్ బాబు ఫ్యాన్స్ అమ్మాయిలు చాలా మంది ఉంటారు, దయచేసి ఆ అర్జున్ సినిమాలో తమ్ముడు అంటే మహేష్ బాబుని అన్నారు. ఈ తమ్ముడు పేరు అయితే రిమూవ్ చేసేయండి, వేరే ఏదైనా పేరు పెట్టుకోండి. ఇంకోటి దిల్ రాజు గారు ఇప్పుడు మధ్యాహ్నం నుండి మీరు చెప్పండి ఈ సినిమాకి నేను ప్రొడ్యూసర్ కాదని చెప్పండి. లేదంటే ఇదే మీ మీద ఎక్స్పెక్టేషన్తో వేరే మూవీస్ చూడడం మానేస్తారు. మీకు డబ్బు పోయినా పర్లేదు, క్యారెక్టర్ ముఖ్యం. ఈ సినిమాలో అది ఉంది. మనం చచ్చిపోయినా పర్లేదు, మన మాట నిలబడాలి. మనం పోయినా పర్లేదు, మన క్యారెక్టర్ నిలబడాలి. దిల్ రాజు గారు మధ్యాహ్నం నుండి మీరు కాదు ప్రొడ్యూసర్. అయితే బొమ్మ బ్లాక్ బాస్టర్. దిల్ రాజు గారి రథచక్రాలు వస్తున్నాయి, మామూలు కాదు. 75 కోట్లు ఖర్చు. సూపర్ ఉంది మూవీ అయితే. ల్యాగ్ అంటే అది ఒక ఫ్యామిలీని కాపాడే సన్నివేశాలలో నితిన్ చేసే యాక్టింగ్ ఎలా ఉందనేది అది. అందులో రొమాన్స్ సాంగ్స్ ఏం లేవు, ఓన్లీ యాక్షన్. నరకటమే ఉంటుంది ఇంక నితిన్ తోటి, ఇంకా వేరే పని ఏముండదు, నరకటమే. అంటే ఫ్యామిలీ అంటే సిస్టర్ సెంటిమెంట్. ఇటు పడ్డట్టు నితిన్కి. సాంగ్స్ ఎలా ఉన్నాయి? సాంగ్స్ లేవు, ఓన్లీ ఒక ఖైదీ చూసిన ఫీలింగ్. ఒక తమిళ ఆడియన్స్ కనెక్ట్ అవుతారు చూసావా, ఆ టైప్ ఉన్న ఫీల్ ఇది. కొన్ని తెలుగు ఆడియన్స్కి కనెక్ట్ అవుతుంది, కానీ వీళ్ళు ఇక్కడ చెప్పి 4 రివ్యూల వల్ల నెగిటివ్ చేస్తాను, ట్రోలింగ్ చేస్తూ ఉంటారు ఎక్కువ. మన గురించి తెలిసే తెలుగు వాళ్ళు మన సినిమాని మన ఎత్తుకోవాలి, మన ఇంకా చింపేసినట్టు ఉంటుంది. అట్లా అందరూ చూడొచ్చు. మూవీ అయితే బాగుంది. 75 కోట్లు 100 కోట్లు కలెక్ట్ చేస్తుంది. ఇంకా ట్రోలింగ్ అంటే తప్పదు, ఇంకా ఏ యాక్టర్కైనా తప్పదు. ట్రోలింగ్ చేస్తే వ్యూస్ వస్తాయి, లైక్స్ వస్తాయి అని ఇంకా ట్రోలింగ్ కామన్ అయిపోయింది కదా అది తెలుగు ఇండస్ట్రీలో. నేను జెన్యున్ ప్రసాద్ అన్న, నేను దిల్ రాజుకు నీకు 1000 రూపాయలు ఇస్తాను మంచి చెప్పంటే నేను 1,00,000 రూపాయలు ఇచ్చినా చెప్పనని చెప్తాను. నేను దిల్ రాజు కమ్ముడు పోయేటాను కాదు, మీ కమ్ముడు పోతా. నిజానికి మీడియా అంటే నిజం అంటేనే మీడియా. సినిమానా ఈ సినిమా ఏ సినిమా అనుకుంటున్నా? తమ్ముడు కదా, తమ్ముడు సినిమా మార్చేసి జెండు మామ సినిమా పెట్టాలా దీని పేరు. ఒకటి. రెండోది ఏంటంటే విలన్కి ఏమో ఇట్టుబడ్డది. ఏంది విలన్కి ఏమో ఇట్టుబడ్డది, హీరోకి ఏమో ఫ్లాప్ పడదు, దిల్ రాజుకి ఏమో బొక్కబడదు. హీరో అంటే అన్న నితిన్ అంటే నాకు చాలా ఇష్టం అన్న. జైన్ సినిమా 100 సార్లు చూశానన్న. నాకు చాలా బాధ అనిపిస్తుంది అన్న ఇట్లాంటి చెత్త సినిమాలు తీస్తే. మంచి హీరో అన్న. నితిన్ కింద అల్లు అర్జున్ ఒక ఈగ కింద పనికిరాడన్న. ఒకేప్పుడు ఆయన ఎక్కడికో వెళ్ళిపోయాడు అన్న. ఆయన ఇక్కడనే దారి దొరుకుతలేదన్న. మంచి కథలు ఎంచుకో అని చెప్తున్నా. మంచి బండి ఎక్కువ నేను చెప్పానుగా మేడం, అందులో ఏం లేదు. ఏం నచ్చాలంటే నువ్వు అమ్మాయివి, అబ్బాయి బాగుండు, అమ్మాయి బాగుంది, కథలో దమ్ము లేదు. మరి అందుకనే ఓపెనింగ్ చెప్తాను నేను, కథలో దమ్ము లేదు, ఎందుకు బాగాలేదని చెప్తుంది మేడం. షార్ట్ కట్లో చెప్పాలంటే అబ్బాయికి ఏమైంది, బాగుండు కదా, ఆస్తి ఉందిగా, అంతస్తుంది కదా. మరి అదే కథనే అబ్బాయి, నాకు ఏం లేదు. హీరో సూపర్, విలన్ సూపర్ చేసిండు. అందుకనే విలన్ కి చెప్తున్నా కదా, విలన్ కి ఇట్టుబడ్డది, హీరోకి ఫ్లాప్ పడది, దిల్ రాజుకు పక్క పడది. ఇది వచ్చేసి చాలా ఫ్యామిలీ పిక్చర్.
నితిన్ గారు వచ్చేసి ఆ సినిమా తర్వాత 10 సంవత్సరాలకు చాలా మంచి హిట్ ఇచ్చాడు. క్లాస్గా క్రయింగ్గా చాలా బాగా యాక్టింగ్ చేశాడు. చాలా సూపర్ అండి, చాలా సూపర్. లయ గారు వచ్చేసి కూడా 20 ఇయర్స్ తర్వాత మళ్ళీ కంబ్యాక్ రీఎంట్రీ. చాలా సూపర్ అండి, చాలా సూపర్. యాక్టింగ్ ఇరియా తీశారు. తన యాక్టింగ్ గురించి చెప్పనవసరం లేదు, చాలా బాగా తీశారు. ఇంకోటి వచ్చి ఇది ఫుల్ ఫ్యామిలీ పిక్చర్ అండి. ఫ్యామిలీ వాళ్ళు చూస్తే కన్నీళ్ళు పెట్టవలసింది. మాస్ ఆడియన్స్కి నచ్చదు, మాస్ ఆడియన్స్ కామెంట్ ఇస్తారు, అది నచ్చదు. ఫుల్ ఫ్యామిలీ పిక్చర్ 4.5 ఇవ్వచ్చు. ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నాయండి? ఇప్పుడే తమ్ముడు సినిమా చూసి వస్తున్నా. ఫస్ట్ పాయింట్ ఏంటి అంటే నితిన్ గారు మీరు సిగ్గుపడాలి. ఎందుకు అంటే మీరు తమ్ముడు అన్న టైటిల్ పెట్టుకున్నందుకు మీరు సిగ్గుపడాలి. మీరు కూడా ఒక పవన్ కళ్యాణ్ అభిమానే. అంటే మేము పవన్ కళ్యాణ్ అభిమానులు వచ్చి సినిమా చూస్తారేమో టైటిల్ పెట్టంగానే అనుకున్నారో ఏమో, మరి మీరు మాత్రం సిగ్గుపడాలి. ఒక అక్కకి తమ్ముడికి జరుగుతున్న స్టోరీ కదా అని చెప్పి మీరు టైటిల్ పెట్టేసుకున్నారేమో, కానీ కాదు. ఇది వేణు శ్రీరామ్ ప్రామిస్ కాదు, ఇది జనాల పేషెన్స్, టాలీవుడ్ ఫ్యాన్స్ పేషెన్స్. ఇది మీరు ఇలా ఎన్నిసార్లు అన్నా మమ్మల్ని మోసం చేస్తారు. పోయిన సినిమాలన్నీ పోయాయి అని బాధపడ్డారు, చూడమన్నారు, చూసాము, ఈ సినిమా కూడా పోయిందన్నారు. మీరు మళ్ళీ ఇంకొంచెం ఆలోచించి సినిమా తీయండి, మేము మళ్ళీ వస్తాం చూడడానికి. అది తప్పు కాదు. ఫస్ట్ హాఫ్ సీరియల్లా ఉంది, ల్యాగ్, భయంకరమైన ల్యాగ్, జనాలు పడుకుంటున్నారు, ఫోన్లో వదిలితే ఒట్టు. సెకండ్ హాఫ్ పోస్ట్ ఇంటర్వెల్లో ఒక హాఫ్ అన్ అవర్ 20 minutes సినిమా బాగుండింది. కాస్త చూడొచ్చు అనిపించింది, అమ్మయ్య అనిపించింది. దాని తర్వాత మళ్ళీ పడుకోబెట్టారు సినిమాని. ఎక్కడ అసలు సినిమాలో ఇది బాగుంది అని చెప్పడానికి ఏం లేదు. ఒక పురుడు పోసే సీన్ ఉంటుంది పోస్ట్ ఇంటర్వెల్ 20 minutes అన్నా కదా, అదొకటి మాత్రం బాగుండింది అంతే. వర్ష బోల్లమ్మ గారి క్యారెక్టరైజేషన్, ఆవిడ యాక్టింగ్ మాత్రం చాలా బాగుండింది. లయ గారు మాకు మంచి చైల్డ్హుడ్ మెమరీస్, నాస్టాల్జియా అనుకుంటే ఆవిడ కూడా యాక్టింగ్ మర్చిపోయినట్టు చేశారు ఏందన్నా. ఆవిడ కూడా యాక్టింగ్ మర్చిపోయారన్నా. ఓవర్ యాక్షన్ ఉంది ఆవిడది సినిమాలో మొత్తం. వాయ్యో ఒకటి బాగుంది అని చెప్పడానికి చేత కావట్లేదు నాకైతే. సినిమా అడ్డంగా దొబ్బింది. దిల్ రాజు గారి ప్రమోషన్లు మొత్తం ఓన్లీ ఫస్ట్ డే కలెక్షన్స్ కోసం ఉంటాయేమో నాకు తెలిసి. ఆయనకు కూడా తెలుసు సినిమా దొబ్బుద్ది అని. వచ్చేదంతా అడ్వాన్స్ బుకింగ్ ఫస్ట్ డేలో వచ్చేయాలనుకుని ప్రమోషన్స్ చేస్తున్నారేమో ఆయన కూడా. అంతే, సినిమాలో చూడడానికి ఏం లేదు. మీరు వేస్ట్ చేసుకోకండి డబ్బులు, హాయిగా ఇంట్లో ఉండండి. వచ్చే వారం ఆ పై వారం ఇంకో మంచి సినిమాకి వెళ్ళండి అంతే. అన్న ఇదైతే దిల్ రాజు గారి నుంచి వేణు శ్రీరామ్ నుంచి ఎక్స్పెక్ట్ చేసిన మూవీ కాదు. చెప్తున్నాను కదా, 4 హీరోని పెట్టుకున్నారు, కంటెంట్ లేదు. మంచి మ్యూజిక్ డైరెక్టర్ని పెట్టుకున్నారు, కంటెంట్ లేదు. దిల్ రాజు గారు 75 కోట్లు పెట్టారు, కంటెంట్ లేదు. సో బేసికల్లీ సినిమాలో కంటెంట్ అనేది లేదన్న. ఫస్ట్ అదే అంటున్నాను, ఆ టైటిల్ పెట్టినందుకు పవన్ కళ్యాణ్ గారు ఫ్యాన్స్ ఫీల్ అయ్యి ఇక్కడ ధర్నా చేయలేదు అర్జెంటుగా దిల్ రాజు గారి ఆఫీస్ ముందు. దిల్ రాజు గారు కూడా ఫ్యానే, కానీ ఇదైతే అది చెప్తున్నాను కన్నా, డబ్బులు పెట్టారు, ఎంతకాలం అంత పెట్టారు. కానీ వేణు శ్రీరామ్ మాత్రం పగ తీర్చుకోవాలని చెప్పి తీసినట్టు తీశారు. ఆయన కూడా పవన్ కళ్యాణ్ ఫ్యాన్ చెప్పుకుంటారు కదా, ఆ టైటిల్ ఇంకొకరు ఎవరు చెప్పుకోకూడదని తీసినట్టుంది. సో ఇట్స్ నాట్ ఏ కంప్లీట్ మూవీ టు వాచ్ ఇన్ థియేటర్స్. వేణు శ్రీరామ్ మైనస్ అన్న నన్ను అడిగితే, డైరెక్టర్ పెద్ద మైనస్ అన్న. ఫస్ట్ హాఫ్ అంతా కొంచెం తీసుకెళ్తారు, ఓకే. సెకండ్ హాఫ్ బాగుంటుందని ఎక్స్పెక్ట్ చేస్తే ఇంతకంటే దిగజారే అనుకున్న ప్రతి సీన్ దిగజారుతూనే ఉంటుంది. ఇంతకంటే నాకు తెలిసి వేణు శ్రీరామ్ ఇంకొక అట్టర్ ఫ్లాప్ మూవీ అయితే ఇంతకు మించిన మూవీ అయితే తీయలేదు. అన్న ఆయన బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే చాలా మెచ్చుకోవాలి, చాలా బాగా అనిపించింది. లైక్ మంచి స్కోర్ విన్నట్టు అనిపించింది. మంగళవారం కూడా ఫేమ్ ఆయన అనుకుంటా. సో ఇట్ వాస్ కంప్లీట్లీ గుడ్. ఎక్కడెక్కడ కొన్ని మాత్రం ఏదో కల్కి మ్యూజిక్ ఉన్నట్టు మధ్య మధ్యలో అనిపించింది, కానీ బట్ ఇట్ వాస్ వెరీ లౌడ్ఫుల్ అండ్ చాలా బాగుంది మ్యూజిక్, చాలా బాగుంది. ఇంకా నితిన్ గారికి ముందుగా హ్యాట్సాప్ చెప్పాలి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ పేరు పెట్టుకోవాలి. అంటే పవన్ కళ్యాణ్ తమ్ముడు సినిమా అంటే అప్పట్లో చిన్నప్పుడు వచ్చిన థియేటర్లో మళ్ళీ అదే టైటిల్ మీద, మళ్ళీ పవన్ కళ్యాణ్ టైటిల్ మీద నితిన్ గారి సినిమా తీసిన పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఎంతో ఇష్టంతో చూసిన సినిమా. ఎందుకంటే సినిమా మాత్రం ఇది పెద్ద బ్లాక్ బాస్టర్ అని చెప్పొచ్చు. నితిన్ గారి కెరియర్లో ఇది మంచి బెస్ట్ మూవీ అని చెప్పొచ్చు. తమ్ముడు అంటే పవన్ కళ్యాణ్ గుర్తొస్తారు, తర్వాత అంటే నితిన్ గారు రియల్గా పవన్ తమ్ముడు అంటే నమ్మొచ్చు నితిన్ గారిని. అంటే ఆ సినిమా గురించి అంత ఎంజాయ్ చేస్తాం మనం. తమ్ముడు అలాంటి టైటిల్ మీదే తమ్ముడు సినిమా తీసినాడు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ స్క్రీన్ ప్లే కానీ నిజంగా నితిన్ గారి కెరియర్లో ఇది ఒక మంచి సినిమా అని చెప్పొచ్చు. ఒక సై తర్వాత మళ్ళీ ఒక గుండెదాడి కళ్ళైన తర్వాత హార్ట్ అటాక్ తర్వాత మళ్ళీ ఇది ఒక పెద్ద బ్లాక్ బాస్టర్ అని చెప్పొచ్చు. ఈ సినిమా చాలా బెస్ట్ మూవీ అని చెప్పొచ్చు. ఎందుకంటే నితిన్ గారి కెరియర్లో ఇది మంచి మ్యూజికల్ మూవీ, అంటే ఎక్కడ కూడా తగ్గలేదు. సినిమా కూడా ఇచ్చి పడేసిండు. చాలా చెప్పాలంటే చాలా బెస్ట్ మూవీ కెరియర్లో, నితిన్ గారి కెరియర్లో ఇది మంచి బెస్ట్ మూవీ. దిల్ రాజు గారు చెప్పిన సినిమా ఇది పెద్ద బ్లాక్ బాస్టర్ కొడుతుంది. నిజంగానే దిల్ రాజు గారు చెప్పినట్టు పెద్ద బ్లాక్ బాస్టర్ కొట్టింది. సినిమా మాత్రం చాలా బాగుంది. మెయిన్ చెప్పాలంటే హ్యాపీగా అంటే పవన్ కళ్యాణ్
లయర్ క్యారెక్టర్ చాలా బాగుంది. అంటే ప్రతి ఒక్క ఆర్టిస్ట్ ప్రతి ఒక్క క్యారెక్టర్స్ చాలా బాగున్నాయి. ఎవరికి తక్కువ లేకుండా ఎవరికి ఎక్కువ లేకుండా డిఫరెంట్గా ఉంది సినిమా. అంటే ఈ సినిమా మనకి ఎక్కడ కూడా బోరింగ్ అని ఉండదు. ఫస్ట్ హాఫ్ అంతా కామెడీ ఉన్న, సెకండ్ హాఫ్ అంతా యాక్షన్లో తీసుకొచ్చిన సినిమా. ఫైట్స్ కానీ మొత్తం మళ్ళీ పవన్ కళ్యాణ్ ఫైట్స్ చూస్తాం, మనం అంతా ఎంజాయ్ చేస్తాం. ఒక తమ్ముడు ఖుషి అలాంటి పవన్ కళ్యాణ్ ఫైట్స్ ఎలా ఉంటాయో ఈ సినిమా మనకు అలానే అనిపిస్తాయి. ఫైట్స్ కూడా అంతా బాగున్నాయి, ఒక డిఫరెంట్ అని చెప్పొచ్చు. నిజంగా చెప్తాను, నితిన్ ఈ సినిమా తీసినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అయినాం. సూపర్. ఇప్పుడే చూశాను తమ్ముడు సినిమా అయితే చాలా అంటే చాలా బాగుంది. ఫ్యామిలీతో చూడాల్సిన సినిమా అనమాట. సిస్టర్ సెంటిమెంట్తో నితిన్ గారు అయితే వన్ మ్యాన్ షో చాలా అంటే చాలా బాగుంది. అంటే వేణు శ్రీరామ్ గారు గ్యాప్తో వచ్చినా కానీ దిల్ రాజు గారు ఒక మంచి ప్రోడక్ట్ అయితే ఇచ్చారు. ఆ స్టోరీ పరంగా చాలా అంటే చాలా కనెక్ట్ అవుతారనమాట. ఆ అడవిలో తీసిన సీన్స్ కానీ మెయిన్ ఎమోషన్ చాలా ఎక్కువ ఉంది. అక్కడిని కాపాడడం కోసం తమ్ముడు ఏం చేశాడు అనేది సినిమా. సో నితిన్ గారికి అయితే ఒక మంచి హిట్ అనమాట. అవును, ఆమె చాలా రోజుల తర్వాత వచ్చిన అక్క క్యారెక్టర్లో చాలా బాగా చేసింది. సో తన పర్ఫార్మెన్స్ కూడా సినిమాకి చాలా ప్లస్. సో మెయిన్ నితిన్ గారికి అయితే ఆహా భీష్మ తర్వాత ఇది ఒక మంచి బ్లాక్ బాస్టర్. పవన్ కళ్యాణ్ గారి సినిమా టైటిల్తో వచ్చినా కానీ ఈ సినిమా నితిన్ గారికి కెరీర్లో బెస్ట్ అనమాట. మ్యూజిక్ సాంగ్స్ పరంగా రెండో ఉన్నాయి, అది సిచ్యువేషనల్ సాంగ్సే ఉంటాయి. ఏదో 4 ఫైట్లు 4 సాంగ్స్ కాకుండా హీరోయిన్తో రొమాన్స్ కాకుండా ఫ్యామిలీతో కలిసి చూడాల్సిన సినిమా అనమాట. ఆ ఎమోషన్కి అయితే అందరు కనెక్ట్ అవుతారు. ప్రతి ఒక్క అక్క ఉన్న ప్రతి ఒక్కరు చూస్తారనమాట. డైరెక్షన్ పరంగా చాలా చాలా బాగున్నాయి. ఆ విజువల్స్, ఆ అడవిలో సీన్స్ చాలా అంటే చాలా బాగున్నాయి. లాస్ట్లో క్లైమాక్స్ అయితే చాలా చాలా బాగుంటుంది. అందరూ ఎమోషనల్గా ఫీల్ అవుతారు. నేను ఎప్పుడే తమ్ముడు మూవీ చూసినా చాలా అంటే చాలా బాగుంది. ఇన్ని రోజుల నుంచి దిల్రాజు గారు చెప్తున్నారు కదా కంబ్యాక్ ఫిలిం అని. సో అది నిజమైందని చెప్పుకోవచ్చు. మంచి మూవీ అన్న. ఇంటర్వెల్ ట్విస్ట్ మాత్రం చాలా అంటే చాలా బాగుంది. అండ్ లయ గారు చాలా రోజుల తర్వాత కంబ్యాక్ ఇచ్చారు. సో అది కూడా చాలా బాగా అనిపించింది నాకు. వాళ్ళిద్దరి మధ్య వచ్చే సీన్స్ కానీ ప్రతి ఒక్కటి చాలా బాగున్నాయి. అండ్ అడవిలో కొన్ని సీన్స్ ఉంటాయన్న చాలా బాగున్నాయి. విజువల్ వండర్ అని చెప్పుకోవచ్చు. సో నితిన్ అన్న కంబ్యాక్ ఇచ్చినందుకు చాలా హ్యాపీ. సో ప్రతి ఒక్క ఫ్యామిలీతో వెళ్ళి చూడండి అన్న, చాలా బాగుంది. థ్యాంక్ యూ. తమ్ముడు బాగుంది. అంటే ఇదివరకు వచ్చిన 2 ఏదో అఖండాల తర్వాత వచ్చిన మంచి సినిమా ఇది. అదే మధ్యన అద్భుతాలు వచ్చాయి కదా 2 సినిమాలు. సో వాటి మీద ఇది చాలా బెటర్గా ఉంది మూవీ. నితిన్కి ఒక కంబ్యాక్ మూవీ. తర్వాత అన్నింటికి మించి ఏంటంటే నితిన్ కంటే కూడా నాకు లయ మళ్ళీ రావడం నాకు బాగా నచ్చింది. ఎందుకంటే చాలా రోజుల తర్వాత మళ్ళీ లయ రావడం అనేది జరిగింది. మనకి లయ మంచి మంచి సినిమాలు ఇచ్చింది. మన తెలుగు అమ్మాయి, విజయవాడ అమ్మాయి మ్యారేజ్ చేసుకొని పిల్లలు అయిపోయిన తర్వాత మళ్ళీ ఒక మంచి కంబ్యాక్ మూవీతో తను వచ్చింది. ఫైట్స్ చాలా కొత్తగా ఉన్నాయి. ఫైట్స్ చాలా బాగున్నాయి. అంటే మాసు, క్లాసు, సెంటిమెంట్, సిస్టర్ సెంటిమెంట్ అన్నీ ఉన్నాయి. సో అన్నింటికి కలిపి మూవీ ఉంది కాబట్టి సినిమా చూడండి. ఎస్పెషల్లీ మేనగోళ్ళ క్యారెక్టర్ నాకు బాగా నచ్చింది. మామాని క్యూట్గా పిలవడం అదంతా నాకు బాగా అనిపించింది. మరి దిల్రాజు గారి ప్రొడక్షన్స్ అంటే ప్రొడక్షన్స్ చాలా గట్టిగానే ఉంటాయి. సో ఓవరాల్గా మంచి సినిమా. బిఫోర్ వచ్చిన సినిమా మీదకి ది బెటర్ మూవీ. చాలా బాగుంది. మళ్ళీ కంబ్యాక్ మళ్ళీ వచ్చాడు, మళ్ళీ ఫామ్లోకి వచ్చాడు. సో ఇలాగ ఈ ఫామ్ కంటిన్యూ చేసి ఇంకా మంచి మంచి సినిమాలు తీయాలి. కొన్ని ఆలోచించుకొని కథలు ఎంచుకోవాలి. అంటే మనోడు యాక్టర్గా చాలా మంచి ఇది ఉంది. కానీ బిఫోర్ వచ్చిన 2 సినిమాలు కొద్ది కథల పరంగా కొద్ది ప్రాబ్లం వచ్చింది. సో కథలు మంచిగా చూసుకుంటే చాలు. ఇప్పుడు రంగిదే కానీ అలాంటి సినిమాలు అన్నీ చాలా బాగుంటాయి. సో ఇప్పుడు మళ్ళీ కంబ్యాక్ వచ్చాడు కాబట్టి ఎక్కడి నుంచి ఇంకా ఫ్యామిలీ స్టోరీలు తీసుకొని